హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సత్తిగాడి కోరిక. రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. కోటీశ్వరులైన భూపతి భానుమతులకు వివాహం 20 ఏళ్ల వరకు సంతానం కలగలేదు. పొరుగురు వెంకటేశ్వర ఆలయంలో స్వామికి కళ్యాణం చేయించాక భానుమతి గర్భం ధరించి మగపిల్లవాడిని కన్నది. తెల్లవారితే ఆ పిల్లవాడి 3వ పుట్టినరోజు. రేపు ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన చేయించి వద్దాము అన్నది భానుమతి బాబుని నిద్రపుచ్చుతూ. ఒక్క రేపనే కాదు, బాబు ప్రతి పుట్టినరోజున ఆ స్వామిని దర్శించుకొని రావాలి అన్నాడు భూపతి. భార్యాభర్తలు తెల్లవారగానే స్నానాలు చేసి గుర్రపు బండిలో పొరుగురు బయలుదేరారు. భూపతి కుటుంబానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. బాబు పుట్టగానే స్వామికి బంగారు కిరీటం చేయించాడు భూపతి. అర్చన జరుగుతూ ఉండగా బయట ఏదో కలకలం వినిపించింది. తల్లిదండ్రులు కళ్ళు మూసుకొని పూజలో ఉండగా పిల్లవాడు బయటికి వెళ్ళి కోనేరులో కలువ పూలు చూసి మెట్లు దిగిపోయి కాలు జారి అందులో పడిపోయాడు. ఆ సమయంలో కోనేరు మెట్ల మీద గుడ్డపరుచుకుంటున్న బిచ్చగాడొకడు చప్పున నీళ్లలోకి దూకి పిల్లవాడిని కాపాడాడు. సంగతి తెలుసుకున్న భానుమతి కొడుకును గుండెలకు హత్తుకొని కళ్ళనీరు పెట్టుకున్నది. భూపతి ఒక పక్కగా తడిసిన పంచను పిండుకుంటున్న ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి, మా బాబుకు పునర్జన్మ ప్రసాదించిన నీ మేలు ఈ జన్మకు మరువను. నీ పేరేమిటి, నీకేం కావాలో అడుగు అన్నాడు. అయ్యా, నా పేరు సత్యం. అందరూ సత్తిగాడని పిలుస్తారు. నేను అంతగా చేసిందేమీ లేదు. అడుక్కునే నా బొచ్చే నీళ్లలో పడినా అలాగే దూకి తీసేవాడిని అన్నాడు సత్తిగాడు. అయినా నా సంతోషం కోసం ఏదైనా కోరుకో అన్నాడు భూపతి. సత్తిగాడు కాసేపు ఆలోచనలో పడి, నాకు జీవితంలో కనీసం ఒక్కరోజైనా 10 మంది గౌరవించే విధంగా గొప్పగా బతకాలని ఉంది. అందుకు మీరు అవకాశం కల్పించండి చాలు అన్నాడు. అలాగే సత్యం, ఇప్పుడే మాతో బండెక్కు, మా గ్రామానికి వెళదాం అన్నాడు భూపతి సంతోషంగా. భూపతి కొడుకు పుట్టినరోజు కావటంతో అనేక మంది వ్యాపారస్తులు మిత్రులు శుభాకాంక్షలు తెలియచేయటానికి ఆయన ఇంటికి రావటం ప్రారంభించారు. ఆ సరికే భూపతి సత్తిగాడి చేత విలువైన దుస్తులు ధరింపజేశాడు. వచ్చిన వారందరికీ ఆయన సత్తిగాడిని చూపిస్తూ, ఈయన సత్యం, నా చిన్ననాటి స్నేహితుడు, పట్నంలో పేరు మోసిన వ్యాపారి అంటూ గొప్పగా పరిచయం చేశాడు. మెత్తటి పట్టుపరుపులు అమర్చిన దివానుల మీద సంపన్నుల మధ్య కూర్చోవటం అంతా కలగా తోచింది సత్తిగాడికి. ఆ సాయంత్రము గొప్ప విందు జరిగింది. గ్రామంలోని ధనికులందరూ కుటుంబరాలతో ఆడంబరంగా వచ్చారు. వాళ్ళు భూపతి పక్కనే ఉన్న సత్తిగాడిని భూపతితో సమానంగా గౌరవించారు. వాళ్ళలో కొందరు, సత్యంగారు, మీరు తప్పక ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళాలి, మర్చిపోవద్దు అంటూ సత్తిగాడిని తమ ఇంటికి ఆహ్వానించారు. అంతా సద్దుమణిగేసరికి అర్ధరాత్రి అయింది. సత్తిగాడు భూపతి ఇచ్చిన దుస్తులు విడిచి తన దుస్తులు ధరించి అటుగా వచ్చిన భూపతికి నమస్కరించి, అయ్యా, నా జీవితకాలపు కోరిక మీ దయ వల్ల తీరింది. ప్రతి వారు నన్ను ఒరేయ్ ఏరా అంటూ అమర్యాదగా పలకరించేవారే. అందువల్లనే జీవితంలో ఒక్కసారైనా అందరూ నన్ను గౌరవించాలని, మనిషిగా చూడాలని ఆశపడేవాడిని. నా కోరిక తీరింది. ఇప్పుడు నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఇక వెళతాను అన్నాడు. భూపతి నవ్వి, అందరూ నేను నీచంగా ఎందుకు చూస్తున్నారో తెలుసా అని ప్రశ్నించాడు. మరేం లేదు, బిచ్చగాడినని అన్నాడు సత్తిగాడు. అయితే నే చెప్పే 4 మాటలు శ్రద్ధగా విను అంటూ భూపతి సత్తిగాడి భుజం తట్టి, నీకే జబ్బు లేదు, ఎలాంటి అంగవైకల్యమూ లేదు. నువ్వు కష్టపడి సంపాదించుకోక అడుక్కు తినటం దేనికి? అందరూ గౌరవంగా చూడాలని గుడిమెట్ల మీద జోలపరుచుకొని కలలు కనకపోతే కష్టం చేసి సంపాదించుకోవచ్చు గదా. నువ్వు అడుక్కు తింటున్న కర్మానికి భిక్ష వేయినవాడు కూడా ఛీ పోరా అంటాడు, అవునా అన్నాడు. ఆ మాటలలో ఉన్న వాస్తవాన్ని గ్రహించిన సత్తిగాడు, మీ మాట నిజమే, అయితే నాకు పని ఎక్కడ దొరుకుతుంది అన్నాడు దీనంగా. అలాంటి కుంటు సాకులు చెప్పకు. నువ్వు నిజంగా పనిచేస్తానంటే నేనే పనిస్తాను. రేపే వచ్చి నా బట్టల దుకాణంలో చేరు అన్నాడు భూపతి. అలాగే బాబు, తప్పకుండా వస్తాను అంటూ అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోయాడు సత్తిగాడు.
పక్క గదిలో నుంచి ఈ సంభాషణ అంతా విన్న భానుమతి భూపతితో, మన బంగారు బాబుకు ప్రాణభిక్ష పెట్టిన ఆ దేవుళ్లాంటి వాడికి దుకాణంలో ఏదో చిన్న పని ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అతడికి 10 లక్షలు ఇచ్చినా అతడి రుణం తీరినట్టు కాదు అన్నది కాస్త ఆవేశంగా. ఆ మాటలకి భూపతి పెద్దగా నవ్వి, అలా ఆవేశపడక నేను చెప్పేది విను. ముందుగా ఏళ్ల తరబడి సోమరిగా బతికిన అతడిలోని బద్ధకాన్ని పోగొట్టాలి. అతడు అంతో ఇంతో కష్టం చేయటానికి అలవాటు పడ్డాక ఆ బట్టల దుకాణం అతడికే ఇచ్చేద్దాం. స్వయంగా కష్టపడకుండా వాళ్ళ వీళ్ల మీద ఆధారపడేవాడు వ్యాపారంలో పైకి రాలేడు, సంపద నిలుపుకోలేడు అన్నాడు. భర్త ముందు చూపుకు మనస్ఫూర్తిగా అతన్ని మెచ్చుకున్నది భానుమతి. మరొక కథ పేరు ఇద్దరు ఇద్దరే. రచించిన వారు వసుంధర గారు. రంగాపురంలోని భూషయ్యకు పెద్ద జబ్బు చేసి తగ్గింది. గాలి మార్పు కోసం కొన్నాళ్లు సీతాపురంలో ఉండి రమ్మని వైద్యుడు చెప్పాడు. భూషయ్య ఆ ప్రకారము సీతాపురంలోని దూరపు బంధువుల ఇంటికి వెళ్ళి ఉన్నాడు. బంధువుల ఇంట ఉన్న భూషయ్యకు చక్కని ఆదరణ లభించింది. ప్రతిరోజు సాయంత్రము చల్లని గాలిలో నడుచుకుంటూ సంతకు వెళ్ళేవాడు భూషయ్య. అక్కడ దానిమ్మ పండ్లు కొనేవాడు. కాలినడక దానిమ్మ పండ్లు ఆయన ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యుడు చెప్పి ఉన్నాడు. భూషయ్యకు ఏ రోజు చక్కని దానిమ్మ పళ్ళు దొరికేవి కావు. కొన్నిటికి డాగులుండేయి. కొన్ని ఇంటికి వెళ్ళాక వలిచి చూస్తే సగం పైన గింజలు కుళ్ళి ఉండేవి. అప్పటికీ భూషయ్య పళ్ళను ఎంతో కష్టపడి ఏరుకునేవాడు. ఒకరోజు కొన్నవాడి వద్ద మళ్ళీ కొనేవాడు కాదు. అలా వారం రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రము సంతలో తిరుగుతూ ఉంటే ఊరికి కొత్తవాణ్ణి, పళ్ళ నాణ్యతకు మాత్రం కాదు, నా దగ్గర ఒకసారి పళ్ళు కొంటే ఇంకెప్పుడు నా దగ్గరే కొంటారు అంటూ అరుస్తున్న ఒక యువకుడి వద్దకు వెళ్ళాడు భూషయ్య. తర్వాత వాణ్ణి చిరాగ్గా చూసి, అంతా ఇలాగే అంటారు కానీ పచ్చి మోసం అంటూ ఆయన వాడికి తన అనుభవం చెప్పాడు. అదంతా నాకు తెలియదు బాబు. వ్యాపారం అంటేనే నమ్మకానికి మరొక పేరు అనుకుంటాను నేను. మంచి సరుకు తెస్తాను, ఒక్కటే ధర చెబుతాను, ఒక్కసారి నా వద్ద కొని చూడండి అన్నాడు ఆ యువకుడు. భూషయ్య ఆ యువకుడి పేరడిగి ఈశ్వరుడు అని తెలుసుకున్నాడు. చూడ్డానికి వాడి దగ్గర దానిమ్మ పళ్ళు బాగున్నా బేరం ఒప్పుకోలేదు. అలాగే పళ్లలో నుంచి ఏమీ ఏరుకోనివ్వలేదు. సరుకంతా మంచిదే బాబు, ఈ ఒక్కరోజుకు నన్ను నమ్మండి, రేపటి నుంచి ఎలాగూ మీరే నన్ను నమ్ముతారు అన్నాడు ఈశ్వరుడు. భూషయ్య వాడి మాటలకు ఆకర్షితుడయ్యాడు. అదీగాక ఇంతవరకు నమ్మకమైన పళ్ళ దుకాణం వాడు దొరకలేదు కూడా. నిజంగానే ఈశ్వరుడిచ్చిన పళ్ళు బాగున్నాయి. ఇంట్లో బంధువులు కూడా ఆయనిచ్చిన పళ్ళు తిని అంత రుచికరమైన దానిమ్మ పళ్ళని తాము ఆ ఊరు దుకాణాల్లో ఎరగమని చెప్పారు. మర్నాటి నుంచి భూషయ్య రోజూ ఈశ్వరుడి దగ్గరే పళ్ళు కొనటం కొనసాగించాడు. ఈశ్వరుడు కూడా ఆయనకు చెడ్డ సరుకన్నది ఇవ్వలేదు. అలా 1 నెల రోజులు గడిచాయి. ఆ సరికి భూషయ్య ఆరోగ్యం ఎంత మెరుగైందంటే జబ్బు చేయటానికి పూర్వం కూడా లేని మెరిపిప్పుడు ఆయనలో కనబడుతున్నది. ఇక రంగాపురం తిరిగి వెళ్లే సమయం వచ్చిందని ఆయన అనుకున్నాడు. ఆ రోజే భూషయ్యకు సీతాపురంలో చివరి రోజు. తనకు చక్కని పళ్ళనిచ్చిన ఈశ్వరుడి వద్ద వీడ్కోలు తీసుకోవాలని ఆయన అనుకున్నాడు. సాయంత్రము ఈశ్వరుడి దుకాణానికి వెళ్ళి చూస్తే వాడి దగ్గర సరుకు చూడటానికేమీ బాగాలేదు. అలా కనపడుతున్నది గాని బంగారం లాంటి సరుకు బాబు, తటపటాయించకండి, తమర్ని మోసం చేస్తే రేపు మళ్ళీ నా దగ్గరికి రారు కదా అని ఈశ్వరుడు పళ్ళు తూకం వేస్తుంటే ఆ పళ్ళకి ఎప్పటి ధర ఇవ్వటానికి మనస్కరించని భూషయ్య అనుకోకుండా దారిలో ఒక ఇరుగున్నాయని అప్పడిగితే ఇచ్చేశాను. జేబులో అట్టే డబ్బు లేవు, అన్ని పళ్ళు తూకం వేయకు అన్నాడు. తమ దగ్గర డబ్బులేమైపోతాయి బాబు, ఎంత ఉంటే అంత ఇవ్వండి, మిగతాది రేపు చూసుకుందాం అన్నాడు ఈశ్వరుడు. అదైనా సరుకు బాగుంటేనే అన్నాడు భూషయ్య. సరికెందుకు బాగుండదన్నట్లు నవ్వేశాడు ఈశ్వరుడు. తాను ఊరు విడిచిపోతున్నట్లు ఈశ్వరుడికి చెప్పాలని భూషయ్యకు నాలుక చివరిదాకా వచ్చింది. కానీ ఆ రోజు వాడిచ్చిన పళ్ళ మీద ఆయనకి చాలా అనుమానంగా ఉంది. అందుకని సరుకు బాగుంటేనే బంధువులింట్లో మిగతా డబ్బులిచ్చి వెళ్లాలని, లేకుంటే ఆ డబ్బు ఎగవేయాలని అనుకున్నాడు ఆయన. ఈ ఆలోచనతో ఈశ్వరుడు అడిగిన దాంట్లో సగం డబ్బే ఇచ్చి పళ్ళు తీసుకొని ఇల్లు చేరాడు. ఆ రాత్రి పండ్లు వలిసి చూస్తే ఏ పండు బాగోలేదు. ఈ పళ్లకు గాను ఇప్పటికి ఈశ్వరుడికి ఇచ్చిందే ఎక్కువ.
వాడికింక మిగతా డబ్బు ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు భూషయ్య. ఈశ్వరుడు తన గురించి ఏమనుకుంటాడో అన్న దానికంటే వాడు అబద్ధం చెప్పి తనను మోసం చేశాడనే భూషయ్య ఎక్కువ బాధపడ్డాడు. మర్నాడు ఉదయమే రంగాపురం వెళ్ళి గుర్రబండి ఎక్కాడు. అందులో ఆయనతో పాటు మరి ముగ్గురున్నారు. భూషయ్య బండిలో వెనకగా కూర్చున్నాడు. దారిలో బండిని ఎవరో ఆపారు. నడిచి వెళదామనుకుంటే కాలు బెణికింది. రంగాపురం యువతల గౌరీపురంలో దిగిపోతాను, అంతగా డబ్బిచ్చుకోలేను, నన్ను కాస్త నీ ముందుగా నీ పక్కనే కూర్చొనిస్తావా అని వచ్చినవాడు బండివాడిని అడుగుతున్నాడు. ఆ మాటలు విని పరిచయమైన గొంతులా ఉందే అనుకున్నాడు భూషయ్య. ఇంత మాట్లాడావు, ఇంతకు నువ్వెవరివో చెప్పావు కాదు అన్నాడు బండివాడు కాస్త విసుగ్గా. నా పేరు ఈశ్వరుడు. సీతాపురంలో పళ్ళ వ్యాపారం చేశాను. మా ఊళ్ళో పళ్ళ తోటలు చూడమంటూ భూస్వామి ఒక ఆయన కబురు పెడితే సీతాపురం వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడు. భూషయ్య తల తిప్పి వాణ్ణి చూశాడు. అప్పుడే ముందు నుంచి బండి ఎక్కుతున్న ఈశ్వరుడు తల తిప్పి భూషయ్యను చూశాడు. ఇద్దరూ క్షణం మాత్రమే ఒకరినొకరు అలా చూసుకున్నారు. దానిమ్మ పళ్ళు బాగాలేవని భూషయ్య అనలేదు, బాకీ డబ్బు ఇవ్వమని ఈశ్వరుడు అడగలేదు. ఇద్దరూ ఇద్దరే కదా మరి. మరొక కథ పేరు 1000 వరహాల మూట. రచించిన వారు శ్రీరామ కమల్ గారు. చంపానగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. కొత్వాలు ధనసేనుడు దొంగలతో చేతులు కలపటం వలన ఫిర్యాదులు రాజుకు చేరటం లేదనే పుకారు పుట్టింది. ఆ పుకారులోని నిజానిజాలు తెలుసుకునేందుకు రాజు మారువేషం వేసుకుని రాత్రిపూట నగర సంచారం చేస్తూ ఒక సత్రంలో బస చేశాడు. నీ దగ్గర డబ్బేమైనా ఉంటే నా దగ్గర దాచుకో, క్షేమంగా ఉంటుంది. నగరంలో దొంగల భయం జాస్తిగా ఉన్నది కాబట్టి హెచ్చరిస్తున్నాను అన్నాడు సత్రం యజమాని రాజుతో. నా వద్ద కాసుల మూట ఉన్నది. అందులో 1000 వరహాలున్నాయి. కానీ ఆ మూటను నా దగ్గరే ఉంచుకుంటాను. ఏ దొంగ నన్ను దోచుకోలేడు అని రాజు నిర్భయంగా చెప్పి తనకిచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ మాటలు బాటసారిగా నటిస్తున్న ఒక దొంగ విన్నాడు. వాడు రాత్రికి రాత్రి రాజుగదిలోకి ప్రవేశించి ఆయన వద్ద ఉన్న వరహాల మూటను దొంగిలించి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామునే నిద్రలేచిన రాజు విషయం గ్రహించి సత్రం యజమాని వద్దకు వెళ్ళి, నా వరహాల మూట పోయింది. నేనిప్పుడు అవసరమైన పని మీద బయటికి వెళుతున్నాను. రాత్రికి తిరిగి వస్తాను. ఈలోగా 1000 వరహాలున్న నా మూట దొంగిలించబడిందని నీవు కొత్వాలకు ఫిర్యాదు చేయి. నా మూట దొరికితే తగిన బహుమతి ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. అందుకు సత్రం యజమాని, అయ్యా, ఈ దేశపు రాజు మంచివాడు, సమర్థుడు. కానీ కొత్వాలు దుష్టుడు. అందువలనే సత్రంలో బాటసార్లని దొంగలు దోచుకున్నా నేనేమూ చేయలేకపోతున్నాను. నేను ముందుగా హెచ్చరించిన కారణము అదే. బాటసార్ల ధనాన్ని దాచేందుకు నా వద్ద భద్రతా దళము ఉన్నది. ఏ దొంగ ఆ దళం జోలికి రాడు. కానీ బాటసార్లను దోచుకోకుండా ఆపటం నా వల్ల కాదు. అందుకు కారణమైన కొత్వాలకి ఫిర్యాదునివ్వటం చెవిటివాడి ముందు శంఖం ఊదటమే అవుతుంది అన్నాడు రాజుతో. ఇదంతా ఒట్టి పుకారు. నాకు కొత్వాల మీద కూడా నమ్మకం ఉంది. నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి అని రాజు వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రికి రాజు మారువేషంలో సత్రం చేరుకునేసరికి సత్రం యజమాని నవ్వుతూ, నేను కొత్వాలకు ఫిర్యాదు చేశాను, కానీ ఫలితమేమీ ఉండదు అన్నాడు. రాజు తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఒక అపరిచితుడు రాజు గదిలోకి వచ్చి, నువ్వు ఉత్త అబద్ధాలు కోరివి అన్నాడు. రాజు ఆశ్చర్యంగా, నేను నిన్ను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. నేను అబద్ధాలు కోరినని నీకెలా తెలుసు అని అడిగాడు. నిన్న రాత్రి నీ వరహాల మూటను దొంగిలించింది నేనే. మూట చాలా పెద్దదిగా ఉన్నా అందులో గుడ్డ ముక్కలు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. వరహాలు మాత్రం 100 ఉన్నాయి. కానీ నువ్వేమో 1000 వరహాలు పోయినట్లు కొత్వాలకు ఫిర్యాదు చేయించావు అన్నాడు దొంగ ఈసడిస్తున్నట్లుగా. రాజు వాడి కేసి తీవ్రంగా చూస్తూ, దొంగతనం చేయటమే కాక ఆ సంగతి నిర్భయంగా చెబుతున్నావు. నువ్వు గుండెలు తీసిన బంటులాగా ఉన్నావే అన్నాడు. అదంతా వేరే సంగతి. నువ్వు ఇప్పటికిప్పుడు కొత్వాల ఇంటికి వచ్చి నీ మూటలో ఉన్న ఈ 100 వరహాలే అని నిజం చెప్పాలి అన్నాడు దొంగ. చెప్పకపోతే అన్నాడు రాజు. దొంగ తన దుస్తుల్లో నుంచి ఒక చిన్న కత్తి తీసి బెదిరిస్తూ, చెప్పకపోతే నీ ఒంటి నిండా గాయాలు చేస్తాను అన్నాడు.
రాజు ఒడుపుగా వాడి చేయి పట్టుకొని చిన్న దెబ్బతో వాడి చేతిలోని కత్తిని క్రింద పడేలా చేశాడు. తర్వాత వాడి 2 చేతులు విరిచి కట్టి, నిన్నిప్పుడే కొత్వాలకు అప్పగిస్తాను అన్నాడు. సరే, నన్ను కొత్వాలకు అప్పగించు, కానీ ఆయనకి నీ మూటలో ఉన్నవి 1000 వరహాలు కాదని 100 వరహాలేనని చెప్పు, లేకుంటే కొత్వాలు నన్ను బ్రతకనివ్వడు అన్నాడు దొంగ ఏడుస్తూ. దొంగగా పట్టుబడినందుకు కూడా భయపడక, మూటలో ఎంత డబ్బు పోయిందో చెప్పి తీరాలని ఇంతగా గోల పెడుతున్నావు, నీ తీరు నాకు చిత్రంగా ఉంది అన్నాడు రాజు. దొంగ ఒకసారి పెద్దగా మూలిగి, నేను దొంగనే అయినప్పటికీ నిజాయితీపరుణ్ణని కొత్వాలు నమ్మాలి, నేను దొంగిలించిన మూటలో 100 వరహాలే ఉన్నాయని ఆయన నన్ను కొరడా దెబ్బలు కొట్టించాడు, కావాలంటే నా వీపు చూడు అన్నాడు దొంగ. రాజు వెనక్కి వెళ్ళి చూస్తే వాడి వీపు మీద దెబ్బల గుర్తులున్నాయి. కొత్వాలు తన బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నాడు, దొంగతనం చేసినందుకు నీకు ఈ శిక్ష పడి తీరవలసిందే అన్నాడు రాజు. అయ్యా, నీకు పోయినవి 100 వరహాలే కదా, నీకు నేను 200 వరహాలిస్తాను, కొత్వాలికి నిజం చెప్పు, నా నిజాయితీని ఆయన నమ్మకుంటే నా బ్రతికే భారమైపోతుంది అన్నాడు దొంగ. ఇది మరింత ఆశ్చర్యంగా తోచింది రాజుకు. దొంగను నిలదీస్తే వాడు దొంగతనం చేయగానే కొత్వాలు వద్దకు వెళ్ళి మూటలో 100 వరహాలున్నాయని చెప్పి సగం వాటా ఆయనకి 50 వరహాలిచ్చి వచ్చినట్లు చెప్పాడు. కానీ ఆ తర్వాత సత్రం యజమాని చేసిన ఫిర్యాదులో పోయినవి 1000 వరహాలని తెలిసి తన వాటా మిగిలిన 450 వరహాల కోసము కొత్వాలు వాడిని బాగా హింసించాడు. దొంగతన నిజాయితీని రుజువు చేసుకునేందుకు సత్రానికి వచ్చాడు. ఆ సరికి రాజుకు అసలు విషయం అర్థమైంది. ఆయన దొంగకు తానెవరో తెలియజెప్పి ఇక నుంచి బుద్ధిగా బ్రతకమని హెచ్చరించి పంపించేశాడు. ఆ తర్వాత ఆయన రాజభటులను పంపి కొత్వాలుని బందీ చేయించేశాడు. ఇదేమిటి మహారాజా అంటూ గోలపెట్టిన కొత్వాలతో, నువ్వు దొంగల నుంచి నిజాయితీని ఆశిస్తున్నావు, అయితే నీలో మాత్రము నిజాయితీ లేదు, కొంతకాలం పాటు కారాగారంలో దొంగల మధ్య గడుపుతూ వాళ్ళ నుంచి నిజాయితీ నేర్చుకో అన్నాడు రాజు. ఆ తర్వాత చంపానగరంలో దొంగతనాలు ఆగిపోయాయి. మరొక కథ పేరు తండ్రికి విముక్తి కలిగించిన తనయుడు. ఇది పురాణ కథ. ఏకపాదుడు జ్ఞాన సంపన్నుడైన ముని. ఆయన బ్రహ్మముహూర్తంలో లేచి నదిలో స్నానం చేసి వచ్చి వేద మంత్రాలని పారాయణం చేసేవాడు. స్వరయుక్తంగా ఆయన మంత్రాలని పఠించడం చెవిని పడగానే అటు వెళ్లేవారు అలాగే నిలబడి కొంతసేపు ఆగి విని మరీ వెళ్లేవారు. ఏకపాదుడి భార్య సుజాత కూడా ఆయన వల్లించే వేదమంత్రాలని భక్తి శ్రద్ధలతో ఆలకించేది. ఆమె కొన్ని నెలల గర్భిణిగా ఉన్నది. ఒకనాడు ముని యథాప్రకారంగా వేదపారాయణం చేస్తూ ఉండగా, ఆహా అని ఎవరో సంతోషంతో ఆశ్చర్యపోతున్నట్లు చిన్న శబ్దం వినిపించింది. తన కుటీరం పక్కగా వెళుతూ ఉన్న వారెవరో మెచ్చుకొని వెళ్ళి ఉంటారని ముని అనుకున్నాడు. ఆయన వేద పారాయణాన్ని మనసారా అభినందించే మునులు ఆ ముని వాటికలో పలువురు ఉన్నారు. 2-3 సార్లు అప్పుడప్పుడు అలాంటి కంఠస్వరం వినిపించింది. ముని దానిని అంతగా పట్టించుకోలేదు. అయితే ఒకనాడు అదే కంఠస్వరము వేద మంత్రాల ఉచ్చారణలో దోషం ఉన్నట్లు సూచించింది. ఎలా ఉచ్చరించాలో చెప్పటం విని ముని ఉలిక్కిపడ్డాడు. ఆశ్చర్యంతో లేచి లోపల బయట చుట్టుపక్కల కలయి చూశాడు. భార్య సుజాత తప్ప కంఠస్వరం వినిపించేంత దూరంలో వేరెవ్వరూ కనిపించలేదు. ఇప్పుడు మాట్లాడిందెవరు? నీ పేరేమిటి? ఎక్కడున్నావు? అంటూ ముని గట్టిగా ప్రశ్నించాడు. దానికి సమాధానం రాలేదు. అదే ప్రశ్నని ఆయన 7 సార్లు అడిగాడు. అయినా సమాధానం రాలేదు. మునిలో ఓర్పు సన్నగిలింది. నా వేద పారాయణాన్ని తప్పుబట్టి వక్రంగా పలికినవాడెవరు? వెంటనే నా ఎదుటికి రా. నువ్వు మానవ మాతృడివా, అతీత శక్తివా? ఎంతకు రావేమిటి? రావా? నేను ఇంతవరకు 8 సార్లు అడిగినా నువ్వెవరువో చెప్పలేదు. నీ వక్రమైన చర్యకు సమాధానం చెప్పలేదు గనుక నీ శరీరము 8 వంకరలైపోవుగాక అని శపించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి భార్య ప్రసవకాలం సమీపిస్తూ ఉండటంతో ఏకపాదుడు కుటుంబ పోషణకు జనక మహారాజు వద్ద ధనం ఆర్జించడానికి బయలుదేరాడు. ఆ సమయంలో జనక మహారాజు కొలువులో వరుణపుత్రుడైన వంది అనే సుప్రసిద్ధ పండితుడు వేదాంత చర్చ సాగిస్తూ
తనతో వాదానికి రమ్మని పండితుల్ని పందానికి పిలుస్తున్నాడు. వాదంలో తనను ఓడించిన వారికి విలువైన బహుమతులు ఇస్తానని, తన చేత పరాజయం పాలైన వారు జలగర్భ కారాగారంలో జీవితాంతము గడపాలని విచిత్ర నిబంధనలను విధించాడు వంది. ఏకపాదుడికి తన వేదాంత పరిజ్ఞానము, వాదనా పటిమ పట్ల అపార విశ్వాసం ఉంది. అందువలన వందితో వాగ్వివాదానికి అంగీకరించాడు. అయితే వంది ఆయన్ను వాదంలో ఓడించి జలగర్భ కారాగారానికి పంపించాడు. అక్కడ మునిపత్ని కొన్నాళ్ళకి ఒక మగ శిశువును ప్రసవించింది. అయితే ఆ బిడ్డ శారీరకంగా 8 వంకర్లు కలిగి ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి వేద పారాయణం విని ఆ బిడ్డ వేద జ్ఞానాన్ని సముపార్జించాడు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే తండ్రి వేద పారాయణంలో తప్పు పట్టినవాడు. ఆ కారణంగా తండ్రి శాపానికి గురైనవాడు ఆ బిడ్డడే. శరీరంలో 8 వంకర్లు కలిగి ఉండటం వలన ఆ బిడ్డకు అష్టావక్రుడని నామకరణం చేశారు. తన భర్తకు పట్టిన దుర్గతికి విలపిస్తున్న సుజాత అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను చూసి మరింత విషాదం చెందింది. అయితే బిడ్డ పెరిగే కొద్దీ అద్భుతమైన తెలివితేటలతో ఆ ప్రాంతంలోని వేద పండితులందరినీ మించే పాండిత్యాన్ని ప్రదర్శించసాగాడు. 12 ఏళ్ల ప్రాయంలో అష్టావక్రుడు జనక మహారాజు ఆస్థానానికి బయలుదేరాడు. గర్వాంధుడైన వందిని మించిన పండితులున్నారని ప్రపంచానికి చాటాలన్న దృఢ నిశ్చయంతో అక్కడికి చేరాడు. జనకుడి ఆస్థానంలోని పండితులు మహాపండితుడైన వందితో వాదించడానికి సిద్ధపడిన పసివాణ్ణి వింతగా చూడసాగారు. ఆ పసివాడి శరీరంలాగే వాడి మనసులో సైతం ఏదైనా వైకల్యం ఉండవచ్చునని కొందరు భావించారు. అయితే వివేక సంపన్నుడైన జనక మహారాజు మాత్రము ఆత్మవిశ్వాసం తొణికిసలాడే ఆ పసివాణ్ణి చూడగానే బాల మేధావి అయి ఉంటాడని గ్రహించాడు. వందితో వాదించటానికి అతన్ని అనుమతించాడు. వంది అష్టావక్రుల మధ్య వాగ్వివాదం ఆరంభమైంది. మితిమించిన గర్వంతో వాదాన్ని ప్రారంభించిన వంది క్రమంగా పసివాడి వాదనా పటిమను, తెలివితేటలను, తర్క చాతుర్యాన్ని గ్రహించసాగాడు. పసివాడు తర్కంతో తనను మళ్లీ మళ్లీ అధిగమించడం చూసి హడలిపోయాడు. పసివాడి అసమాన వేద పాండిత్యము, తర్కపటిమ, వివేకము, సమయస్ఫూర్తి, వాక్చాతుర్యము, వినయము చూసి సభలోని పండితులు ముగ్ధులయ్యారు. వందికన్నా మునికుమారుడు అన్ని విధాలా ఉత్తముడని నిర్ణయించారు. ఆఖరికి వంది తన ఓటమిని అంగీకరించాడు. వాదంలో గెలుపొందినందుకు నీకే బహుమతి కావాలి నాయనా అని అడిగాడు జనకుడు. మొదట నా తండ్రిని, ఆయనలాగే వాదంలో వందితో గెలుపొందలేక చెరసాల పాలైన పండితులందరినీ విడుదల చేయాలి అన్నాడు అష్టావక్రుడు. వెంటనే ఏకపాదుణ్ణి, ఇతర పండితుల్ని విడుదల చేశారు. ఏకపాదుడు జలగర్భ కారాగారంలో ఉన్నప్పుడు ధ్యానంతో, యోగాభ్యాసం ద్వారా మరిన్ని శక్తులు సముపార్జించాడు. కుమారుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకొని దీవించి వెళ్ళి నదిలో స్నానం చేసి రమ్మన్నాడు. అతడు వెళ్ళి నదిలో మునిగి లేవగానే అతని శరీరంలోని వంకరలన్నీ మటుమాయమైపోయాయి. అందమైన బాలుడిగా నడిచి వచ్చాడు. రాజు ఇచ్చిన కానుకలను పుచ్చుకొని తండ్రిని వెంటబెట్టుకొని తల్లి దగ్గరకు బయలుదేరాడు. క్రమేణా అష్టావక్రుడు గొప్ప వేద పండితుడిగా కీర్తి గడించాడు. పండితుల ప్రశంసలను పొందిన అష్టావక్ర సంహిత అనే సుప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.